గైస్, ఇవాళ అయితే చికెన్ ఫ్రై చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెప్పర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్, 2 eggs కావాలి. ఇంకా చికెన్. నేనైతే 1/2 kg చికెన్ చేస్తున్నాము. ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న పౌడర్స్ని చికెన్ మొత్తం అప్లై చేయాలి, సో దట్ ఆ చికెన్ మొత్తం మ్యారినేట్ అయ్యిద్ది మంచిగా. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ది. ఒక 30 minutes దాకా ఇలా మ్యారినేట్ చేయాలి. దాని తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యే తర్వాత చికెన్ అనేది ఆయిల్లో వేసుకోండి. ఎంత కడాయిలో ఎంత సరిపోయిద్దో అంత చికెన్ మాత్రం వేసుకోండి. వేసేసుకున్నాక కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం బాగా ఉడకనివ్వండి చికెన్ని. కొంచెంసేపు తర్వాత కొంచెం స్పూన్తోనైతే చికెన్ని మిక్స్ చేయండి. ఒక 20 minutes వరకు చికెన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఆ చికెన్ మాత్రం చాలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మంచిగా ప్లేట్లోకి తీసేసుకోండి. ఆయిల్ అనేది పోవడానికైతే నేనైతే టిష్యూ పేపర్ వేసుకున్నాను. మీకు కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు. నీట్గా బౌల్లోకి నీట్గా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో వీటిని లెమన్తోని, ఆనియన్స్తోని కాంబినేషన్తో తింటే చాలా బాగా రుచిగా ఉంటుంది. సో చికెన్ ఫ్రై ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.